హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా జరుగుతోంది. రేపటితో వినాయక చవితి ఉత్సవాలు ముగియనున్న సందర్భంగా అనేక మంది బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకోసం భక్తులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా 73 బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ పాండ్స్ లో వేలాది విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. వినాయక విగ్రహాల నిమజ్జనంపై మరింత సమాచారాన్ని కుకట్పల్లి ఐడియల్ లేక్ నుంచి మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలం అంబరాన్ని అంటుతోంది. నిన్నటి నుంచి వేలాది సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనం జరుగుతోంది. నిన్న 9వ రోజు సందర్భంగా అనేక మంది తమ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి చెరువులలో, బేబీ పాండ్స్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కుకట్పల్లి జోన్ లో ఉన్నటువంటి ఐడియల్ లేక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఐడియల్ లేక్ తో పాటు పక్కనే మనకు బేబీ పాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వినాయక విగ్రహాల నిమజ్జనం కోసము. ఈ ఏడాది ప్రత్యేకంగా వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం నగర వ్యాప్తంగా 73 బేబీ పాండ్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా కూకట్పల్లి జోన్ లో మనకు దాదాపుగా 7 బేబీ పాండ్స్ అనేవైతే అందుబాటులో ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి అనేక మంది తమ వినాయక విగ్రహాలను ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నారు. ఇక నిన్న 9వ రోజు సందర్భంగా వేలాది సంఖ్యలో అయితే ఇటు ఐడియల్ లేక్ లో అదేవిధంగా బేబీ పాండ్స్ లో కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది అయితే మనకి కొనసాగింది. మామూలుగా మనకి బేబీ పాండ్స్ లో 0 ఫీట్ నుంచి దాదాపు 12 నుంచి 13 అడుగుల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకునే విధంగా కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ఏడాది ప్రత్యేకంగా మనకు ఎక్కడికక్కడ భారీ క్రేన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం మనకు హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో మాత్రమే కాకుండా చెరువులు అదేవిధంగా బేబీ పాయింట్స్ ఎక్కడెక్కడైతే మనకు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో కూడా భారీ క్రేన్లను అదేవిధంగా జేసీబీలను కూడా అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఐడియల్ లేక్ దగ్గర దాదాపు 7 భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా జేసీబీలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఎందుకంటే వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగిన వెంటనే మళ్ళీ ఆ వినాయక విగ్రహాలను తీసేందుకు అదేవిధంగా పూజా సామాగ్రిని తొలగించేందుకు చెరువులను నీట్గా ఉంచేందుకు కూడా జేసీబీలను అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక దీంతో పాటుగా శానిటేషన్ సిబ్బంది, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది ఇక్కడ ఉండి లోపలికి ఎవరు వెళ్లకుండా ఆ వినాయక విగ్రహాలను తీసుకొని లోపల నిమజ్జనం చేస్తున్నారు. దీంతో పాటుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు ప్రమాదవశాత్తు లేక్లో పడిపోకుండా ఉండేందుకు ఇక్కడ మనకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉంది. సో ఎవరైనా అదుపు తప్పి చెరువులో పడేటువంటి ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో కూడా వీరు అప్రమత్తంగా ఉండి వారిని కాపాడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు బోట్లలో వెళ్తూ కూడా ఎవరు లోపల పడిపోకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మనకి మొత్తంగా ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అయితే దాదాపు 8 మంది ఇక్కడ అందుబాటులో అయితే ఉండడం జరిగింది. మొత్తంగా 8 మంది 2 షిఫ్ట్లలో కూడా ఇక్కడ ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకుండా కూడా చూసుకుంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా 7 క్రేన్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వేలాది సంఖ్యలో వినాయక విగ్రహాలు అయితే ఈ చెరువులో అదేవిధంగా బేబీ పాండ్స్ లో కూడా నిమజ్జనం అయ్యేందుకైతే వస్తున్నాయి. సో ఎక్కడికక్కడ నగర వ్యాప్తంగా మనకు ఇటు హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మాత్రమే కాకుండా చెరువులు అదేవిధంగా బేబీ పాండ్స్ ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే మనకు వినాయక విగ్రహాల కోలాహలం అదంతా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మనకు అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకైతే తీసుకొని వస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా మనకు నగర వ్యాప్తంగా 73 బేబీ పాండ్స్ అయితే పోర్టబుల్ పాండ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనకు ఎల్బీ నగర్ జోన్లో 13, చార్మినార్ జోన్లో 10, ఖైరతాబాద్ జోన్లో 13, షేర్లింగంపల్లి జోన్లో 14, కూకట్పల్లి జోన్లో 11, సికింద్రాబాద్ జోన్లో 12 ఏర్పాటు చేయగా వాటిలో 24 పోర్టబుల్ పాండ్స్, 22 ఎగ్జిబిషన్ పాండ్స్, 27 బేబీ పాండ్స్ మొత్తం 73 కొలనులను అయితే నిమజ్జనానికైతే అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, భారీ క్రేన్లు కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా మనకు జేసీబీ కూడా కనిపిస్తోంది. పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే వాటిని తీసుకొచ్చి ఒడ్డుకు వేయడము, అదేవిధంగా పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో వినాయక విగ్రహంతో పాటు లోపలికి వెళ్ళేటువంటి పూజా సామాగ్రిని, పూలను, పత్రిని అంతా కూడా తీసి మనకి ఒడ్డుకు చేరుస్తున్నారు. తర్వాత దాన్ని మళ్ళీ వెహికల్స్ ద్వారా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. సో ఒకసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, మనకి తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనపు కోలాహలం అయితే ప్రారంభమైపోయింది. రేపు మనకు చివరి రోజు 11వ రోజు. రేపు అధిక సంఖ్యలో మనకు వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. అయితే రేపు 11 అందులోనూ మనకి మంగళవారం కావడంతో చాలా మంది 9వ రోజు అదేవిధంగా 10వ రోజు వినాయక విగ్రహాలను కదిలిస్తూ వాటిని
రేపు నిమజ్జనం చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక అనేక మంది అయితే నిన్న ఈ రోజు అయితే అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనకి బేబీ పాండ్ ప్రజెంట్ మనం ఎక్కడైతే ఉన్నామో కూకట్పల్లి ఐడియల్ లేక్ వద్ద ఉన్నటువంటి బేబీ పాండ్ లో ఆల్రెడీ మనకు బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ 0 ఫీట్ నుంచి దాదాపుగా 11-12 అడుగుల వినాయక విగ్రహాలను అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు కూడా వీటిని క్లీన్ చేసేందుకు ఇక్కడ మనకు శానిటేషన్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం జరిగింది. దీంతో పాటుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎవరు ప్రమాదాల బారిన పడకుండా ఇక్కడ మనకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉండి చాకచక్యంగా వ్యవహరిస్తూ ఎవరైనా అదుపు తప్పి లోపల పడిపోయేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయ్యి అందరినీ అంటే ఇక్కడ ఎవరైతే పడబోతున్నారో వారిని కాపాడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా మనకు వినాయక విగ్రహాల నిమజ్జనం అనగానే గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్. దాంతో పాటుగా కూడా ఏవైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో, హైదరాబాద్ అంటేనే గొలుసుకట్టు చెరువులకు ప్రతీతి. ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో ప్రస్తుతం ఆ చెరువులన్నీ కూడా వినాయక విగ్రహాల నిమజ్జనపు కోలాహలంతో సందడిగా మారిపోయాయి. ఇక అర్ధరాత్రి వరకు కూడా మనకు ఇదే కోలాహలం ఉంటుంది. చాలా చోట్ల 24/7 కూడా సిబ్బంది 3 షిఫ్ట్ల వైజ్గా అందుబాటులో ఉండి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా వినాయక విగ్రహాల నిమజ్జనం సాగిపోయేలాగా చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంశుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.